తెలంగాణలో కూడా బీజేపీ ఆఫీస్ దగ్గర రాష్ట్ర కార్యాలయం దగ్గర సంబరాలు అయితే జరుపుతుంటున్న పరిస్థితి. అటు పశ్చిమ బెంగాల్లో చరిత్ర తిరగరాసింది బీజేపీ అంటూ. ఎందుకంటే 15 ఏళ్ళు మమతా బెనర్జీ పాలించింది, ఇప్పుడు బీజేపీ కైవసమైంది. అలానే హ్యాట్రిక్ విజయంతో అస్సాంలో ఉత్సాహంతో ఉంది, కమల వికాసం చేసింది. రైట్, ఆర్మూరు ఎమ్మెల్యే బీజేపీ ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. 5 రాష్ట్రాల ఫలితాలు 2029 ఎన్నికలకు సెమీఫైనల్ అంటూ బీజేపీ భావించిందా? ఇది మొత్తానికి ఎలా ఉండబోతుంది? దేశ రాజకీయ ముఖ చిత్రం ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఈరోజు భారతదేశంలో ఉన్న జాతీయవాదులందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే అస్సాంలో కనుమరుగైపోతున్న కాంగ్రెస్, బెంగాల్లో అసలు ఉనికినే కోల్పోయిన కాంగ్రెస్, మరి ముఖ్యంగా 15 సంవత్సరాల నుంచి ఒక అరాచక పరిపాలన, ఒక అన్యాయం పరిపాలన, అవినీతి పరిపాలన, మరి దారుణమైన ఒక పరిణామాలకు దారితీసిన వెస్ట్ బెంగాల్లో ఈరోజు ప్రపంచమంతా ఎదురు చూశారు ఈ వెస్ట్ బెంగాల్ ఫలితాల గురించి. భారతదేశమే కాదు, అంటే ఇట్లాంటి రాజకీయ నాయకులు ఈ దేశంలో పుడితే ఎట్లాంటి వినాశనం వస్తుంది మమతా బెనర్జీ అనేది ప్రపంచ ప్రజలందరూ కోరుకున్నారు బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయం గురించి. కాబట్టి ఈరోజు బెంగాల్ ప్రజల ప్రజాస్వామ్య స్ఫూర్తికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జేజేలు పలుకుతున్నారు. ఈరోజు ఆ విజయం చరిత్రలో లిఖించదగ్గ విజయం అండి అది. అంటే ఈ దేశంలో రాకేష్ రెడ్డి గారు, పార్లమెంట్ లో ఏదైతే బీజేపీ 3 రోజులు ఒక డ్రామా క్రియేట్ చేసింది, కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ బిల్లు పైన చిత్తశుద్ధి లేకుండా ఓట్లను దోచుకోవడానికి ఇది ఒక కుటిలయత్నం చేసింది. ఆ 3 రోజులు ఒక పెద్ద డ్రామా ఆడింది. అక్కడ పశ్చిమ బెంగాల్లో రిగ్గింగ్ జరిగింది, కేంద్ర ఉద్యోగుల్ని దింపారు, పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం అయింది అంటూ మమతా బెనర్జీ 2 రోజుల నుంచి ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటి నుంచే అంటున్న పరిస్థితి, ఇప్పుడు కూడా అదే మాట అంటున్న పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ ముఖ్యంగా అట్లను కూడా తమిళనాడులో విజయ్ గెలిచారు, వైరేమే డ్రామాలు చేయలేదు పార్లమెంట్లో, ఆయన మహిళా బిల్ ఏం పెట్టలేదు. తమిళనాడులో విజయ్ గారు ఆయన ఏం చేయలేదు, పార్లమెంట్ ఏం డ్రామా చేయలేదు. డ్రామాలు చేసింది మమతా బెనర్జీ, కాళ్లకు చేతులకు కట్లు కట్టుకొని చేసింది ఆమె. కాబట్టి గౌరవప్రదంగా మన ఏమంటారు బెంగాల్ ప్రజలు తిరస్కరించారు. ఒకటండి, బెంగాల్ గడ్డ వందే మాతరం గీతం ఆలపించిన నేల అది, భారత్ మాతకు జయన్న గడ్డ అది, మేధావులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్న గడ్డ. ఈరోజు ఒక 15 సంవత్సరాల నుంచి చీకటి పరిపాలన, ఒక అరాచక పరిపాలన, మహిళలని కూడా మానవత్వం మర్చిపోయి ఒక రకంగా చరిత్ర తీసుకొచ్చిన ఖ్యాతి అది మమతా బెనర్జీ గారికి వెళ్తుంది. ప్రజలందరూ అసహించుకున్నారు, బెంగాల్ ప్రజలు కాదు, భారతదేశ ప్రజలు మొత్తం అసహించుకున్న ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆమె ఇప్పుడు. కాబట్టి ఆమె మాటలు మనం పట్టించుకునే అవసరం లేదు. ఈ విజయము భారతదేశ వ్యాప్తంగా కూడా స్ఫూర్తి, అంటే న్యాయం వైపు ధర్మం వైపు నిలబడి కొట్లాడితే విజయం వస్తుంది అనే దానికి ఒక స్ఫూర్తి. అది మాలాంటి తెలంగాణ రాష్ట్రానికి కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే దక్షిణాది రాష్ట్రాలు బీజేపీని ఆదరించవని అనుకోవచ్చా? ఎందుకంటే తమిళనాడులో అదే పరిస్థితి, కేరళలో అదే పరిస్థితి. ఇక్కడ మనం ఎందుకంటే ఈ దక్షిణాదిలో ఎందుకు బీజేపీకి పట్టుమని, తమిళనాడులో 3-2 సీట్లు వచ్చే పరిస్థితి, కేరళలో అదే పరిస్థితి. ఎందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఎందుకు ఆదరిస్తలేరు అనుకుంటున్నారు? దాని పక్కనే పాండిచ్చేరి ఉంది కదా, మరి పాండిచ్చేరి ఎందుకు ఆదరిస్తున్నారు? పాండిచ్చేరిలో కూడా కూటమే కదా, బీజేపీ కాదు కదా అక్కడ. ఒకటే కూటమే, మేము ఒకటే రోజులో కాదండి, ఇప్పుడు కాదు కదా. అశోక చక్రవర్తి మౌర్య సామ్రాజ్యం ఉన్నప్పుడు కూడా కళింగ వరకే పరిమితమైంది. కొన్ని పరిస్థితులు ఉంటాయి, ఇక్కడ ఉన్న ప్రజల అభిరుచులు అభిప్రాయాలు. ఏదేమైనా 8 మంది ఎంపీలను గెలిపించారు తెలంగాణలో. 50% ఓటు, 36% ఓటు చేరి తీసుకున్నాము. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం, ఇంతకుముందు 12 మంది ఎమ్మెల్యేలను గెలిచినాం. కాబట్టి కొద్దిగా మాకు నాయకత్వాన్ని మళ్ళా సరిదిద్దుకొని ముంగాట ఏదైతే బెంగాల్ ప్రజలు ఇచ్చిన స్ఫూర్తిని నింపుకొని ముందుకెళ్తాం. ఓకే, మొత్తానికైతే తమిళనాడులో ఒక మంచి పరిణామం, శుభ పరిణామం. ఓకే, ఎవరు గెలిచినా విజయ్ గారు గెలిచినందుకు ప్రత్యేకంగా తమిళనాడు ప్రజలకు విజయ్ గారికి శుభాకాంక్షలు తెలుస్తూ. ఎందుకంటే అక్కడ కూడా ఒక హిందూ వ్యతిరేక పార్టీ ఉండే, అంటే అడుగడుగును అవమానించి, ఇప్పుడు స్టాలిన్ గారు కావచ్చు, వాళ్ళ చెల్లె కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, ఒక అవమానకరంగా మాట్లాడిండ్రు. ఓకే, తమిళనాడు ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మేము విజయ్ కూడా నాస్తికుడే కదా.
నాస్తికుడు ఆస్తికుడు ఇష్యూ కాదండి. నాస్తికుడు తప్పులేదు, వాళ్ళు నమ్మకపోతే ఇతర మతస్థులని చూడకనగా చూడకపోతే సరిపోతుందండి. మీరు మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది విజయ్ నాస్తికుడైనా, జగన్ నాస్తికుడైనా, మీరు నాస్తికుడైనా, నాస్తికుడు అయితే వ్యక్తిగత అభిప్రాయం. కానీ నేను మెజారిటీ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తున్నాడు విజయ్ గారు. ఇప్పుడు నాకు తెలియదు త్రిష గారు తిరుమలలో పోయి పూజ చేశారట. అవును అవును, విజయ్ గెలుపు గురించి. మళ్ళీ చివరికి మా వెంకటేశ్వర స్వామి గెలిపించాడు కదా విజయ్ని. రైట్. చివరిగా ఒక ప్రశ్న, రాకేష్ రెడ్డి గారు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. పక్క రాష్ట్రాల గెలుపుల్ని, దేశంలో పక్క రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల గెలుపులతో తెలంగాణ బీజేపీ నేతలు సంబరాలు చేసుకోవడమేనా? మరి తెలంగాణలో కూడా బీజేపీ వచ్చే అవకాశాలే లేవంటుంది కాంగ్రెస్ పార్టీ, అంత సీన్ లేదు బీజేపీకి అంటుంది. మీరేమో పక్క రాష్ట్రాల గెలుపులతోటి సంబరాలు చేసుకుంటున్నారు. నో, ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఒకటండి. ఇప్పుడు ఈ తెలంగాణ వ్యాప్తంగా చూస్తే రేపు ఎలక్షన్స్ పెట్టినా బీజేపీ గెలుస్తుంది. రేపు నేనైతే రాజీనామాకి సిద్ధంగా ఉన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రాజీనామాకు వేయమనండి, మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఈ ఉద్దేశం అది కాదు. ప్రశ్న ఉత్పన్నమవుతుందండి. మీరు అస్సాంలో మీరు పాలిస్తేనేమో మీ సంక్షేమం ఇది చూసి హిమంత్ బిశ్వ శర్మకేమో పట్టం కట్టారు, మా బీజేపీకి పట్టం కట్టారంటారు. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలంగాణలో మా సంక్షేమ పథకాలు ఇవన్నీ చూసి మరోసారి మాకు పట్టం కడతారు అంటున్నారు. అవినీతి లేని సంక్షేమం అక్కడ, అవినీతి తప్ప అభివృద్ధి లేని రాష్ట్రం ఇక్కడ. ఈ రోజు పేపర్లో చూడండి, 55,000 కోట్ల గవర్నమెంట్. ముఖ్యమంత్రి ఇంటి బిల్లు కట్టలేదు, ముఖ్యమంత్రి కార్యాలయం కరెంటు బిల్లు కట్టలేదు. ఇది పరిపాలన, ప్రజల్ని మోసం చేసిన పరిపాలన. పెన్షన్లు పెంచుతామని, ఫీజు రింబర్స్మెంట్ ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని, తులం బంగారం ఇస్తామని. ఒకటండి, బీజేపీ ఒక వాగ్దానం చేసిందంటే ఆ వాగ్దానం నిలబడుతుంది. అస్సాంలో అభివృద్ధి అండ్ అవినీతి లేని అభివృద్ధి, మళ్ళీ ఆత్మగౌరవంతో కూడుకున్న పరిపాలన. ఇక్కడ అడుగు అడుగున అవమానం పాలవుతున్న మెజారిటీ ప్రజలు. ఎందుకంటే మతం, ముఖ్యమంత్రి గారు కూడా మతం మారారు. అంటే ఆయన చెప్పారు, నేను రేవంతుద్దీన్ అయిపోయాను, ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం పార్టీ, ముస్లిం పార్టీ అంటేనే కాంగ్రెస్. మేం చెప్పలేదండి. ఈ రోజు ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవి మీద కూర్చున్న వ్యక్తి మాట్లాడిన మాటలండి ఇవి. మేము ఎక్కడ చెప్పలేదు, మతాలు మార్చుకోలేదు మేము. ఓట్ల గురించి ముస్లిం కాలేదు మేము. ఆయన ఓట్ల గురించి ముస్లింగా మారాడు. కాబట్టి ఇక్కడ అసమర్థం. ఈ రోజు చూడండి, తెలంగాణలో ఏ రోడ్డు మీద రమ్మండి, కాంగ్రెస్ లో నన్ను వెళ్దాం. ఇప్పుడు మీరు కూడా రండి. రోడ్ల మీద కర్రలు పట్టుకున్నారు రైతులు, కల్లాలలో చనిపోతున్నారు. చూడలేదా ఈ రోజు రైతు కల్లాలలో చనిపోయాడు గౌరయ్య. ఒక రైతు పిడుంగుడు చనిపోయాడు. 45 రోజుల నుంచి రైతులు నడి రోడ్డు మీద పడిగాపులుగా వస్తున్నారండి ఎండలో. ఇదా పరిపాలన? అవినీతి పరిపాలన, కమిషన్ల పరిపాలన, అబద్ధాల పరిపాలన. కాబట్టి ఈ దుర్మార్గమైన పరిపాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడతారు. రాకేష్ రెడ్డి గారు, మరి ఇదే పరిపాలన, ఇదే అమలు, ఈ గ్యారంటీలు 6 గ్యారంటీలు వీటిపైన కేరళకి వెళ్ళి నేను ప్రచారం చేశాను, అక్కడ సిపిఎం పార్టీకి ఓటేస్తే, ఎల్డీఎఫ్ కూటమికి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే అని నేను నినదించాను. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళ ప్రచారం కూడా ఎఫెక్ట్ పడి అక్కడ బీజేపీ ఓడిపోవడానికి కూడా కారణమైందంట కదా. అవును, అందు గురించారండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పంపాల్సింది అని రాహుల్ గాంధీ పాపం నేను మర్చిపోయినట్టున్నాడు. ఇదండి రేవంత్ రెడ్డి గారు 29 రాష్ట్రాలకు చిన్న ముక్కలేని ఒక ముక్క. రేవంత్ రెడ్డి ఎంత, రేవంత్ రెడ్డి పరిస్థితి ఎంత కరెక్ట్ కాదండి. ఆయన ముఖ్యమంత్రి స్థాయికి మించి పద్ధతి కాదు. మేము ఆయన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవిస్తాం. కానీ నేను అనేది ఏంటంటే, రాహుల్ గాంధీ గారికి చెప్పి ఆయన ఇప్పుడు ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడికి పంపించాలి. వెస్ట్ బెంగాల్కి ఎందుకు ప్రచారంకి వెళ్ళలేదు, తమిళనాడుకి ఎందుకు ప్రచారంకి వెళ్ళలేదు? ఆయన ప్రచారం వల్ల ఏ ప్రయోజనం ఏమి ఉండదండి. ఇప్పుడు మేము కూడా వెస్ట్ బెంగాల్కి వెళ్ళాము. వెస్ట్ బెంగాల్ మా వల్లనే విజయం వచ్చిందా ముఖ్యమంత్రి? కానీ ఇప్పుడు మేము జరిగిన తోటలో గెలిచింది. అక్కడ ప్రభావితం అయ్యేది ఏంటంటే కేరళలో కూడా మైనారిటీ ఓట్లతోని. ఎందుకండి గౌరవనీయ ఆయన పేరెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ భారతదేశంలో 543 సీట్లలో వదిలిపెట్టొచ్చి మొత్తం 90% ముస్లింస్ ఉన్న సీట్లకు పోటీ ఇస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితులు, అలాగో ఎంత భయం చూడండి. కాబట్టి దయచేసి అట్లేం కాదు. తెలంగాణలో ఇంకా 1-10వ తారీఖు మరి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కావచ్చు, బీజేపీ దూసుకెళ్తున్న కమల వికాసం మరి తెలంగాణలో వికసించే అవకాశం ఉందని, ఆ ఎఫెక్ట్ ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఎఫెక్ట్ ఏంటండి? ఎఫెక్ట్ లేకపోతే ఆ బెంగాల్కి వెళ్ళి మట్టి తీసుకొచ్చి మొత్తం 119 నియోజకవర్గాలలో ఆ స్ఫూర్తి మాకు చరిత్ర మరవద విజయం. మీరు ఏమనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రజాక్షేత్రంలో ఎవరైతే ఈ రోజు రైతుల పట్ల, ఉద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల అన్ని రకాలుగా మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో పోరాడతామండి. ఆడ పానాలకు తెగించి పోరాడినరు. వాళ్ళ స్ఫూర్తి తీసుకొని 10వ తారీఖు నాడు ప్రధానమంత్రి శంఖారావం పూరిస్తున్నాడు. అది ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గోరీ కట్టే వరకు ఆ శంఖారావం ఆగదు.
రైట్, చివరిగా మీరు అన్నారు కనుక ఆ ప్రశ్న ఒకటి ఉత్పన్నమైంది. మరొకసారి కవిత మొన్న మాట్లాడుతూ తెలంగాణలో మోడీ అడుగు పెట్టాలంటే తను ఏం తీసుకోసం కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే రంగారెడ్డి ఎత్తిపోతల మనకు జాతీయ హోదా తీసుకురావాలి, ఇక్కడ తెలంగాణకు ఎలాంటి నిధులు తెస్తున్నాడో ఉట్టి చేతులతో మాత్రం రావద్దు అంటూ కవిత తెలుపుతున్న పరిస్థితి, ఇది హెచ్చరిక అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. కవిత హెచ్చరికలు బాగా లైట్ గా తీసుకుంటాను, కానీ ఆ నరేంద్ర మోడీ గారు పాదం మోపుతున్న రోజు 8,000 కోట్లు ఇస్తున్నాడు. పాదం అది మామూలు పాదం కదండి, అది తెలంగాణ పాలిట వరము. ఈ రోజు తెలంగాణలో ఏదైనా అభివృద్ధి జరుగుతున్నదంటే నరేంద్ర మోడీ వల్ల. మొన్న ఇప్పుడు వచ్చిన రోజు కూడా సుమారు 8,000 కోట్ల అభివృద్ధి పనులు, మహబూబ్ నగర్ హైవేస్ కావచ్చు, జైరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు మళ్ళీ 2వ ఫేజ్ లో కూడా ఉత్తర రీజనల్ రింగ్ రోడ్ లెఫ్ట్ అండ్ రైట్ కూడా అప్రూవల్ చేసేసినాం. ఈ రాష్ట్రము సుమారు 80,000 కోట్ల రహదారులు, 85,000 కోట్ల రైల్వే లైన్స్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టు, వరంగల్ ఎయిర్పోర్టు, ఎయిర్వేస్, రోడ్వేస్, రైల్వేస్, ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పథకంలో మా భాగం ఉంది. ఈ రోజు ఇందిరమ్మ ఇళ్లలో మా కేంద్ర సహకారం ఉంది. సన్న బియ్యంలో 5 కిలోలు మేమిచ్చినాము. కాబట్టి మాకు ఈ రాష్ట్రం అపురూపమైనది, అమూల్యమైనది. ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తాం. రైట్, థ్యాంక్ యూ అండి రాకేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు.